హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్. రీసెంట్ వీడియోస్ చూసుకున్నట్టయితే వీడియో రీచింగ్ అనేది చాలా అంటే చాలా డౌన్ అయితే ఉంది. మీరు వీడియో చూస్తున్నారు బట్ లైక్ కొట్టట్లేదు అండ్ షేర్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే మోర్ లైక్స్ అండ్ షేర్స్ వల్ల, అలానే మీరు చేసే కామెంట్స్ వల్లే అనేది వీడియో అనేది రీచింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ సజెషన్లోకి వెళ్ళి ఇతరిస్ కూడా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్క వీడియోకి ఇప్పుడు చేసే సపోర్ట్ కన్నా ఇంకొంచెం బెటర్గా చేస్తారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అదే నా నుంచి స్మాల్ రిక్వెస్ట్. సో మీరు చేస్తారు కదా. సో టుడే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, సలార్ మూవీ గురించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పటికే మేకర్స్ వచ్చేసి 85% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ జనవరి మంత్లో న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ చేయబోతున్నారు కదా. ఫిబ్రవరి ఎండ్ లోపల ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ 100% షూటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోగానే 5 or 6 months వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి టైం అయితే తీసుకుంటున్నారు. అండ్ మేకర్స్ కన్ఫర్మ్ చేసుకున్న డేట్ September 28th, 2023 ఇన్ బిగ్ స్క్రీన్. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 2, తునివు మూవీ నుంచి థర్డ్ సాంగ్ని December 25th అయితే లిస్ట్ చేయబోతున్నారు. అలానే ఫ్రెండ్స్, ఈ మూవీ రన్ టైం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 2 hours 27 minutes అయితే ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. నెంబర్ 3, విజయ్ సేతుపతి న్యూ ఫిల్మ్ డిఎస్పి. ఇది ఒక యాక్షన్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీని December 30కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒరిజినల్ ఆడియో తమిళ్. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే నెట్ఫ్లిక్స్ ఇండియా వారు ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. లైక్ కలగ తలేవన్ అండ్ ది టీచర్ మనకి సేమ్ డే ప్రీమియర్ అయితే అయ్యే డబ్బుడ్ వర్షన్స్. సో ఇది కూడా నెట్ఫ్లిక్స్ ఇండియా వారు ఒరిజినల్ డబ్ చేస్తుంటే మనకి సేమ్ డే అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మీరందరూ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇప్పటివరకు రిలీజ్ అయిన 9 parts చూసే ఉంటారనుకుంటున్నాను. ఫీచర్లో వచ్చేసి చాప్టర్ 10గా ఫాస్ట్ టెక్స్ అయితే రాబోతుంది. ఇది యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో మీరు ఫాస్ట్ 5 చూస్తుంటే అందులో వచ్చేసి మనకి గాల్గాడాట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు ఆ గాల్గాడాట్ క్యారెక్టర్ అనేది ఫాస్ట్ టెక్స్లో అయితే కనబడబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది ఫిబ్రవరి మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మూవీ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి May 19th, 2023 ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 5, ఇటాలియన్ సిరీస్ ద బ్యాడ్ గై. ఈ సిరీస్ని వచ్చేసి ఈ మంత్ ఫస్ట్ వీక్ వచ్చేసి ప్రైమ్ వీడియో వారి రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ డే వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ని కూడా యాడ్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ వచ్చేసి మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. గూగుల్ IMDb రేటింగ్ 7.3 out of 10 అయితే ఇవ్వబడింది. సో ఈ సిరీస్లో టోటల్ 6 episodes అయితే ఉన్నాయి. ఇది ఒక కామెడీ డ్రామా సస్పెన్స్ యాక్షన్ సిరీస్. నెంబర్ 6, 4 years. ఇది 2022 వచ్చిన మలయాళం ఫిలిం స్టారింగ్ సజ్జనో ఖలీద్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ మూవీ మనకి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 7, RRR మూవీ నుంచి నాట్ టు సాంగ్ను వచ్చేసి ఆస్కార్కి అయితే సెలెక్ట్ చేశారు బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీ. నెక్స్ట్ నెంబర్ 8, సూర్య 42. సో రీసెంట్గా చెన్నై ఎన్ఆర్ పోర్ట్లో వచ్చేసి ఈ మూవీ షెడ్యూల్ అయితే జరిగింది. సో కొన్ని సీన్స్ని వచ్చేసి అక్కడ షూట్ చేశారు. లైక్ చెప్పాలంటే సాంగ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే అక్కడ జరిగిందంట. సో ఒక 15 seconds ఉన్న వీడియో అయితే అక్కడి నుంచి లీక్ అయింది. ఇప్పుడైతే ఆ వీడియో అయితే లేదు, మనకి సోషల్ మీడియాలో డిలీట్ అయితే చేసేసారు. సో సూర్య గారు వైట్ సూట్లో అయితే మనకైతే కనబడతారు. సో ప్రస్తుతానికి ఆ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది. సో త్వరలోనే న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న కళ్యాణ్ రామ్ గారి న్యూ ఫిలిం అమిగోస్. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి ఆషికా రంగనాథ్ అయితే కనబడుతుంది. సో తన క్యాటలాగ్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీలో ఇషిగాగ్ అయితే మనకు కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు వచ్చేసి త్రిబుల్ రోల్ అయితే కనబడబోతున్నారు. నెంబర్ 10, హరిహర వీరమల్లు. సో ఈ మూవీలో మనకి బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో కనబడుతున్న విషయం తెలిసిందే కదా. సో తనకు సంబంధించిన షెడ్యూల్ వర్క్ అనేది టుడే అయితే స్టార్ట్ అయింది. తను షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. సో మూవీ టీం వచ్చేసి చాలా స్పీడ్గా షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు. సో మేకర్స్ అనుకున్నట్టు May 2023 బిగ్ స్క్రీన్లో మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది హరిహర వీరమల్లు మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి PSPK ఫైర్ సింబల్తో. నెంబర్ 11, హనుమాన్ మూవీ షూటింగ్ అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. సో టీం వచ్చేసి కొన్ని షూటింగ్ స్పాట్ నుంచి ఇమేజెస్ అయితే రివీల్ చేశారు. ఇది అండర్ వాటర్లో జరిగే సీక్వెన్స్ సీన్స్. సో టీం మూవీని వచ్చేసి సమ్మర్ 2023 రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, వారిసి మూవీ నుంచి ఆడియో లాంచ్ వచ్చేసి టుడే అయితే జరుగుతుంది. ఫుల్ ఆల్బమ్ సాంగ్స్ వచ్చేసి టుడే అయితే రిలీజ్ చేయబోతున్నారు. లైక్ చెప్పాలంటే మీకు రీసెంట్ వీడియోస్లో నేను వచ్చేసి లైవ్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా ఆడియో లాంచ్ వచ్చేసి. సో సన్ టీవీ వారు వచ్చేసి లైవ్ అయితే ప్లాన్ చేయట్లేదు, ఇదంతా షూట్ చేసి న్యూ ఇయర్ స్పెషల్గా
టెలికాస్ట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 RC15 రాజమండ్రిలో 2 days బ్యాక్ వచ్చేసి ఒక షెడ్యూల్ అయితే జరిగింది. సో చాలా పెద్ద సెట్టే వేశారు. సో అది ఓపెన్గా వేయడంతో అక్కడ నుంచి చాలా లీక్స్ అయితే బయటకు వచ్చేసి వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ అన్ని లీక్స్ అయితే వచ్చాయి, చాలా వచ్చేసి అండ్ డిలీట్ కూడా చేపించేశారు. సో ఫ్రెండ్స్, అక్కడ జరిగిన షెడ్యూల్లో RC15లో రామ్ చరణ్ గారికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనేవి షూట్ చేశారు. నెంబర్ 13 వీరసింహారెడ్డి మూవీ నుంచి ఎస్డే వచ్చేసి ఒక సాంగ్ షూట్ని వచ్చేసి స్టార్ట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి బాలకృష్ణ గారిని అయితే మీట్ అవ్వడం జరిగింది. ఒక పిక్ని కూడా రివీల్ చేశారు. పిక్ పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 14 ధమాకా. ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. మీరు చూసారా మూవీని? మీకు ఈ మూవీ ఎంత మాత్రం నచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి. సో నా గురించి చెప్పాలంటే రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ కిలాడి అండ్ రామారావు డ్యూటీ, సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది 100% బెటర్ అని చెప్పవచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంది. సో సాటిస్ఫాక్షన్గానే ఉంది మూవీ, బట్ స్టోరీలోనే వెరీ డిసప్పాయింటింగ్, వెరీ ప్రిడిక్టెడ్గా ఉండింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ లో అనిపించింది. సో ఓవరాల్గా మూవీ వచ్చేసి నా దృష్టిలో యావరేజ్ హిట్. సో అంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి వచ్చేసి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 10 CR వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 15 ధనుష్ న్యూ ఫిలిం సార్. సో దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, తమిళనాడులో ఈ మూవీ రిలీజ్ అవడానికి థియేట్రికల్ రైట్స్ అనేవి 7 Green Studios వారు వచ్చేసి రైట్స్ని అయితే బ్యాక్ చేసుకున్నారు. సో టీమ్ ఈ మూవీని February 17th అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 16 వారసుడు మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 43 minutes వరకు ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. RC16 మూవీ గురించి ఒక న్యూస్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సేన. సో మూవీ టీమ్ వచ్చేసి షూటింగ్ని 2023 ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే బుచ్చిబాబు సేన గారు ఈ మూవీని హై బడ్జెట్లో మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. లైక్ చెప్పాలంటే 200 crores వరకు ఈ మూవీ బడ్జెట్ అయితే ఉండబోతుందంట. నెక్స్ట్ నెంబర్ 17 18 pages. సో మూవీ థియేటర్స్ రిలీజ్ అయింది. మీకు ఈ మూవీ ఎంత మాత్రం నచ్చింది అనేది రేటింగ్ రూపంలో మీరు 5కి ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఈ మూవీకి 3.5 out of 5 అయితే ఇస్తాను. సో మూవీ స్టోరీ అయితే వెరీ యూనిక్ అండ్ వెరీ సింపుల్ అని చెప్పవచ్చు. డిఫరెంట్ లవ్ జోనర్ మూవీ అని కూడా చెప్పవచ్చు. సో థియేటర్స్లో చూడదగిన మూవీ. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవరు ఈ మూవీని చూసి. సో బాగుంది మూవీ అయితే. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 3.45 CR వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 18 విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ లీడర్లో వస్తున్న మూవీ మెరీ క్రిస్మస్. సో ఈ మూవీ నుంచి ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీని 2023 ఇయర్లో థియేటర్స్ రిలీజ్ చేస్తున్నట్టు హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజెస్. మిషన్ మజ్ను. సో ఈ మూవీ నుంచి మరొక న్యూ పిక్ని అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి మనకి January 20కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే కానుంది. నెంబర్ 20 పృథ్వీరాజ్ అండ్ నయనతార లీడర్లో వచ్చిన మూవీ గోల్డ్. సో మీకు రీసెంట్ వీడియోస్లో December 30 అని చెప్పున్నాను కదా, 1 day ముందుకైతే వేసుకోండి. December 29కి ప్రీమియర్ చేయబోతున్నారు ప్రైమ్ వీడియో వారు. ఒరిజినల్ ఆడియో మలయాళం అండ్ మనకి సేమ్ డే తమిళ వర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. తెలుగు వర్షన్ ఉన్నట్టు ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. లైక్ థియేటర్స్లోనే తెలుగు వర్షన్ అయితే రాలేదు. సో ఏమైనా డైరెక్ట్ OTTకి తెలుగు వర్షన్ ఇస్తే ప్రైమ్ వీడియో వారు చేయవచ్చు. ఇంకో న్యూస్ కూడా ఉంది, రీమేక్ చేయబోతున్నారని చెప్పి. సో రీమేక్ ఉంటే మాత్రం తెలుగు వర్షన్ అయితే రాదు, రీమేక్ లేకుండా ఉంటే మనం తెలుగు వర్షన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.